డిఫరెన్షియేషన్ లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే if r equal to e power minus ti plus log of t square plus 1 into j minus tan t into k, then find the values. Find there ఏంటి dr by dt d square r by dt square modulus of dr by dt modulus of d square r by dt square and t equal to 0 దగ్గర ఫైండ్ చేయాలి. ఫస్ట్ వాల్యూ తీసుకున్నాం లైక్ r equal to e power minus ti plus log of t square plus 1 into j minus tan t equal to k అని తీసుకున్నాం. ఫస్ట్ మనం dr by dt ఫైండ్ చేయాలంటే ఫస్ట్ r with respect to t డెరివేటివ్ చేస్తాం. dr by dt equal to e power minus t కి ఎంత అవుతుంది e power minus t, ఇక్కడ మళ్ళీ మైనస్ t డెరివేటివ్ ఎంత అవుతుందంటే -1 into i రాస్తాం. ఇది log x కి డెరివేటివ్ అవుతుందంటే మనకి 1 by x అంటే log of t square plus 1 అంటే అవుతుంది 1 by t square plus 1 మరి t square plus 1 కి డెరివేటివ్ చేస్తాం. t square plus 1 కి ఎంత అవుతుందంటే 2t 1 కి ఎంత అవుతుందంటే 0 into j minus tan t కి డెరివేటివ్ అవుతుందంటే secant square t k as it is గా రాస్తాం. ఇప్పుడు మనకి dr by dt ఫైండ్ చేసాం. నెక్స్ట్ ఏంటి ఫైండ్ చేయాలి d square r by dt square చేయాలి. d square r by dt square equal to దీని మళ్ళీ డెరివేటివ్ చేస్తే e power minus t e power minus t minus t కి డెరివేటివ్ అవుతుందంటే -1 మైనస్ ఇంటూ మైనస్ అవుతుందంటే ప్లస్ ఇంటూ i. ఇది u by v ఫార్ములాలో డెరివేటివ్ చేస్తున్నాం. ఫార్ములా ఏంటి v ఇంటూ u డాష్, v అంటే t స్క్వేర్ ప్లస్ 1 రాసాం. u కి డెరివేటివ్ చేస్తే ఎంత అవుతుందంటే t కి 1 అయిపోయి 2 మైనస్ తర్వాత u ఇంటూ v డాష్ 2t యాజ్ ఇట్ ఈస్ లో వదిలేసాం. v డాష్ డెరివేటివ్ చేస్తే t స్క్వేర్ ప్లస్ 1 కి డెరివేటివ్ ఎంత అవుతుందంటే t స్క్వేర్ కి 2t 1 కి ఎంత అవుతుందంటే 0 బై v స్క్వేర్. v స్క్వేర్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ t స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ into j minus secant square derivative x power n అయితే ఫార్ములా n into x power n minus 1 కదా అంటే అవుతుంది 2 into secant t power 2 minus 1 అంటే 1 అవుతుంది. మళ్ళీ ఈ secant t కి డెరివేటివ్ చేసాం. secant t కి డెరివేటివ్ అవుతుంది secant t into tan t k రాసాం. ఇప్పుడు మనం ఎక్కడ చేయాలి ఇవన్నీ at t equal to 0 దగ్గర ఫైండ్ చేయాలి. t equal to 0 అన్నది dr by dt లో సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి. మైనస్ e పవర్ 0 అంటే 1 అవుతుంది అంటే ఎంత అవుతుంది మైనస్ i ఈక్వల్ టు t ప్లస్ లో 0 రాస్తే 2 into 0 0 by 0 plus 1 అంటే 0 by 1 వస్తుంది. 0 by 1 వాల్యూ ఎంత అవుతుంది అంటే 0 అంటే 0 into j ఎంత అవుతుంది అంటే j 0 అవుతుంది మైనస్ secant t ప్లస్ లో రాస్తే secant 0 వాల్యూ ఎంత అవుతుంది అంటే మైనస్ k dr by dt వాల్యూ వచ్చింది. అంటే t ఈక్వల్ టు 0 దగ్గర dr by dt వాల్యూ ఫైండ్ చేసాం. అదేంటంటే minus i minus k వచ్చింది. at t equal to 0 దగ్గర d square r by dt square ఫైండ్ చేస్తే e power 0 అంటే 1 i ఇక్కడ 0 రాస్తే 0 plus 1 1 into 2 2 అవుతుంది. ఇది 2 into 0 0 అయిపోతుంది అంటే 2 వస్తుంది బై 0 plus 1 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది అంటే 1 2 by 1 వాల్యూ 2 2j ఇక్కడ secant theta అన్నది ఏమవుతుంది అంటే secant 0 వాల్యూ 1 అవుతుంది. tan 0 అన్నది 0 అవుతుంది. tan పూర్తిగా 0 అవుతుంది అంటే d స్క్వేర్ r by dt స్క్వేర్ వాల్యూ t at t equal to 0 దగ్గర ఎంత అవుతుంది అంటే i plus 2j వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి మాడ్యులస్ ఆఫ్ dr by dt ఫైండ్ చేయాలి. మాడ్యులస్ ఆఫ్ dr by dt అంటే మనకు ఫార్ములా ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ i కోఎఫిషియంట్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ k కోఎఫిషియంట్ -1 హోల్ స్క్వేర్. ఇక్కడ j రేజ్ బయటికి 0 రాసాం. మాడ్యులస్ ఆఫ్ dr by dt ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. -1 హోల్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. 1 ప్లస్ 1 ఎంత అవుతుంది అంటే √2 మాడ్యులస్ ఆఫ్ dr by dt ఈక్వల్ అవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ k లేదు 0 స్క్వేర్ అని రాస్తాం. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ఈక్వల్ టు √5 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి a ఈక్వల్ టు 5t స్క్వేర్ i ప్లస్ tj మైనస్ t క్యూబ్ k అండ్ b ఈక్వల్ టు sin ti మైనస్ cos tj అని ఇచ్చాడు. ఇస్తే మనం ఏం ప్రూవ్ చేయాలంటే d by dt ఆఫ్ a డాట్ b d by dt ఆఫ్ a క్రాస్ b d by dt ఆఫ్ a డాట్ a ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన a వాల్యూస్ రాసుకున్నాం. లెట్ a ఈక్వల్ టు 5t స్క్వేర్ i ప్లస్ tj మైనస్ t క్యూబ్ k అండ్ b ఈక్వల్ టు sin ti మైనస్ cos tj రాసుకున్నాం. ఫస్ట్ వన్ మనం ఏం ఫైండ్ చేయాలి d by dt ఆఫ్ a డాట్ b ఫైండ్ చేయాలి. ఫస్ట్ a డాట్ b ఫైండ్ చేస్తాం. a అంటే ఏంటి ఇచ్చాడు 5t స్క్వేర్ i ప్లస్ tj మైనస్ t క్యూబ్
కే డాట్ పి అంటే ఏమవుతుందంటే మనకి sin ti మైనస్ cos ti j రాస్తాం. ఇక్కడ మనం ఈ 5t² i ఇంటూ దీన్ని మల్టిప్లై i డాట్ i వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది, i డాట్ j వాల్యూ 0 అవుతుంది. అందువల్ల 5t² ఇంటూ sin t ఏమవుతుందంటే 5t² sin t, రిమైనింగ్ టర్మ్ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఇప్పుడు tj తో ఈ టూ టర్మ్స్ ని మల్టిప్లై చేస్తే tj ఇంటూ sin t అయితే ఏమవుతుందంటే j డాట్ i వాల్యూ 0 అవుతుంది, j డాట్ j వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. అందువల్ల ఏమవుతుంది మైనస్ t cos t, మైనస్ t క్యూబ్ తో చేస్తే k డాట్ i వాల్యూ 0 అవుతుంది, k డాట్ j వాల్యూ 0 అవుతుంది, అది రాయలేదు మనం ఇంకా. అందువల్ల మనకి a డాట్ b వాల్యూ ఎంత అవుతుందంటే 5t² sin t మైనస్ t cos t, అంటే సింపుల్ గా 5t² ఇంటూ sin t, 5t² sin t, tj ఇంటూ మైనస్ cos t ఎంత అవుతుందంటే మైనస్ t cos t అనేది వచ్చింది. ఇప్పుడు దీనికి a డాట్ b కి డెరివేటివ్ చేస్తే d బై dt ఆఫ్ a డాట్ b ఈక్వల్ టు uv ఫార్ములా చేస్తాం. uv ఫార్ములా అంటే u డాష్ v ప్లస్ v u డాష్, u ఈక్వల్ టు 5t² అని v ఈక్వల్ టు sin t అని తీసుకుంటే 5t² కి డెరివేటివ్ ఎంత అవుతుందంటే 10t, t² కి 2t, 2 into 5 అవుతుందంటే 10t, sin t యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాం ప్లస్ తర్వాత 5t² యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాం, sin t కి డెరివేటివ్ అవుతుందంటే cos t, ఇక్కడ మైనస్ ఆఫ్ మళ్ళీ ఇక్కడ కూడా uv ఫార్ములా చేస్తే t కి డెరివేటివ్ ఎంత అవుతుందంటే 1, cos t యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాం ప్లస్ తర్వాత ఏమవుతుందంటే మనం t వదిలేసాం, cos t కి డెరివేటివ్ చేస్తాం, cos t కి డెరివేటివ్ అవుతుందంటే మైనస్ sin t, కానీ ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ cos t డెరివేటివ్ మైనస్ sin t అవుతుంది బట్టి మైనస్ వచ్చింది, మైనస్ t sin t అంటే d బై dt ఆఫ్ a డాట్ b ఎంత అవుతుందంటే ఈ cos t ఇంటూ sin t మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ t sin t, ఈ ప్లస్ sin t ఇంటూ ప్లస్ 10t sin t ఎంత అవుతుందంటే 11t sin t, 5t² cos t మైనస్ ఇంటూ cos t ఎంత అవుతుందంటే మైనస్ cos t. ఫస్ట్ ప్రాబ్లం అయింది. నెక్స్ట్ సెకండ్ ఏం చేయాలి మనం d బై dt ఆఫ్ a క్రాస్ b ఫైండ్ చేయాలి. a క్రాస్ b ఈక్వల్ టు i j k అని రాస్తాం. ఇప్పుడు a అంటే ఎంత అవుతుంది 5t², j కోఎఫిషియెంట్ t, k కోఎఫిషియెంట్ ఎంత అవుతుందంటే మైనస్ t క్యూబ్ రాస్తాం. b లో i కోఎఫిషియెంట్ ఎంత అవుతుందంటే sin t, j కోఎఫిషియెంట్ ఎంత అవుతుందంటే మైనస్ cos t, k కోఎఫిషియెంట్ అన్నది 0 అవుతుంది. ఇప్పుడు దీనికి డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. a క్రాస్ b ఈక్వల్ టు i ఇంటూ i ఉన్న రో కాలం తీసేస్తే ఎంత అవుతుందంటే మనకి ad మైనస్ bc ఫార్ములా అండి, t ఇంటూ 0 0 ఫార్ములాలో మైనస్ ad మైనస్ bc ఫార్ములా మైనస్ cos t ఇంటూ మైనస్ t క్యూబ్ ఎంత అవుతుందంటే ప్లస్ t క్యూబ్ cos t మైనస్ j ఇంటూ ఈ j ఉన్న రో కాలం తీసేస్తే 5t² ఇంటూ 0 0 మైనస్ t క్యూబ్ ఇంటూ sin t, ఫార్ములాలో మైనస్ ఉంటుంది, ఆ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ t క్యూబ్ sin t ప్లస్ k ఇంటూ k ఉన్న రో కాలం తీసేస్తే 5t² ఇంటూ మైనస్ cos t ఎంత అవుతుందంటే మైనస్ 5t² cos t, ఫార్ములాలో మైనస్ మైనస్ ఇంటూ t sin t ఎంత అవుతుందంటే మైనస్ t sin t అని. ఈ వాల్యూ అన్నది ఇప్పుడు మనకి దీనికి డెరివేటివ్ చేయాలి. d బై dt ఆఫ్ a క్రాస్ b ఈక్వల్ టు i ఇంటూ మైనస్ t క్యూబ్ డెరివేటివ్ ఎంత అవుతుందంటే మైనస్ 3t² cos t యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాం ప్లస్ మైనస్ t క్యూబ్ వదిలేసాం, cos t కి డెరివేటివ్ అవుతుందంటే మైనస్ sin t, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ sin t వచ్చింది. తర్వాత మైనస్ j ఇంటూ t క్యూబ్ డెరివేటివ్ 3t² sin t యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాం ప్లస్ t క్యూబ్ యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాం, sin t కి డెరివేటివ్ అవుతుందంటే cos t, uv ఫార్ములా నేను చేసాం ప్లస్ k ఇంటూ 5t² డెరివేటివ్ అవుతుందంటే మైనస్ 10t² cos t యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాం ప్లస్ మైనస్ 5t² యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం, cos t కి డెరివేటివ్ ఎంత అవుతుందంటే మైనస్ sin t, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ 5t² sin t అని రాస్తాం. ఇక్కడ కూడా uv ఫార్ములా రాస్తే t కి డెరివేటివ్ 1 అవుతుంది, sin t యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాం మైనస్ t యాజ్ ఇట్ ఈజ్ గా వదిలేస్తాం, sin t కి డెరివేటివ్ అవుతుందంటే cos t. ఇది d బై dt ఆఫ్ a క్రాస్ b వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్ ఏం ఫైండ్ చేయాలి, d బై dt ఆఫ్ a డాట్ a ఫైండ్ చేయాలి. a డాట్ a ఈక్వల్ టు అంటే a ని a తో మల్టిప్లై చేస్తే 5t² ఇంటూ 5t² ఎంత అవుతుందంటే 25t పవర్ 4, t ఇంటూ t ఎంత అవుతుందంటే t² మైనస్ t క్యూబ్ ఇంటూ మైనస్ t క్యూబ్ ఏమవుతుందంటే ప్లస్ t పవర్ 6 అవుతుంది. ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేయాలి. d బై dt ఆఫ్ a డాట్ a ఈక్వల్ టు t పవర్ 4 కి డెరివేటివ్ అవుతుందంటే 4t క్యూబ్, 4 ఇంటూ 25 అవుతుందంటే 100t క్యూబ్ ప్లస్ t² కి డెరివేటివ్ ఎంత అవుతుందంటే 2t, t పవర్ 6 కి ఏమవుతుంది 6 ఇంటూ 6 మైనస్ 1 అంటే 6t పవర్ 5.